కచ్చే కట్టినా నువ్వే లేవని తెలుసా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో లిరికల్ వాట్సాప్ స్టేటస్ అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూశారు. అయితే కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని నేను పూర్తిగా వినిపించలేదు. క్రియేట్ చేశాను, టెలిగ్రామ్లో పెట్టాను. మీరు అందరూ చూస్తారని టెలిగ్రామ్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. మీకు ఎవరికైనా టెలిగ్రామ్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ ఉన్నా ఫాలో అవ్వండి, జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్, ఇన్స్టాగ్రామ్ ఫాలో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటాయి. ఓకేనా? ఇప్పుడైతే మీరు చూసిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన కైన్మాస్టర్ వచ్చేసి 5.1.1 చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఎవరికైనా కైన్మాస్టర్ ప్రాబ్లం ఉంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేశాను. 16:9లో నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. ఇలా మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది బ్యాక్గ్రౌండ్ వీడియో. కావాలంటే దీన్ని మీరు డబల్ చేసుకోవచ్చు, అవసరం లేదు, ఇక్కడికి సరిపోతుంది. ఫస్ట్కి వచ్చేయండి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి ఫోటో ఫ్రేమ్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్, ఇది ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చారు కదా. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి ఇక నుంచి మీరు ఎవరు ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి 1 by 1 అయితే ఫోటోలు తీసుకుందాం. నేను 1 by 1 2 ఫోటోలు తీసుకొని మీకు చూపిస్తాను. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, ఇలా చిన్నగా చేశాను. క్రాపింగ్లోకి వచ్చాను, కొద్దిగా దగ్గరకి క్రాప్ చేసుకుంటాను ఫోటోని. ఇలా క్రాప్ చేసుకుని పైన టిక్ మార్క్, ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేట్ చేసి ఇక్కడ చిన్నగా చేస్తున్నాను చూడండి. ఇక్కడికి చిన్నగా చేసి మళ్ళీ ఇలా రొటేట్ చేశాను. కొంచెం పెద్దగా చేస్తాను, ఇంకొంచెం పెద్దగా చేసి కరెక్ట్ ఈ ఫోటో ఫ్రేమ్ పైన పెట్టేసి కిందకి వెళ్తే క్రాపింగ్ అని ఉంటుంది. సో కంపల్సరీగా ఈ ఫోటో ఫ్రేమ్లోకి ఇలా క్రాప్ చేసుకోండి. ఇందులోకి ఇలా క్రాప్ చేసుకొని పైన రైట్ మార్క్. ఓకే, ఈ ఫోటోని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మళ్ళీ మీరు ఎవరు ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా చిన్నగా చేసి ఇలా రొటేషన్ ఇచ్చి ఇలా పైకి జరపండి. ఇక్కడ పెద్దగా చేసుకోండి. చేసిన తర్వాత కిందకి వెళ్ళండి, క్రాపింగ్ అని ఉంటుంది. కరెక్ట్గా మళ్ళీ ఈ ఫోటో ఫ్రేమ్లోకి ఈ పిక్ని క్రాప్ చేయండి. ఇలా క్రాప్ చేయండి. క్రాప్ చేసి పైన టిక్ మార్క్, ఈ ఫోటోని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకేనా? ఈ గ్రీన్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని 3 dots ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ చేసా. బ్యాక్ వెళ్ళింది కదా. సో మళ్ళీ ఇప్పుడు నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని పై ఫోటోని సెలెక్ట్ చేసుకొని 3 dots ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ చేసా. ఈ ఫొటోస్ ఇప్పుడు నాకు ఇందులో సెట్ అయిపోయినాయి. ఇక్కడ మీకు కనపడుతూనే ఉంటుంది. ఫొటోస్ ఎండింగ్ వరకు వచ్చాయి కదా. ఇప్పుడు ఫస్ట్కి రండి. వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు మీ ఫోటోని కంపల్సరీగా PNGలా కట్ చేసుకోవాలి. PNGలా ఎలా అంటే ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ మీకు ఇలా కట్ చేసుకోవడం తెలియకపోతే 2 వీడియోలు చేశాను. పిక్సార్ట్లో ఎలా కట్ చేసుకుంటారని చెప్పాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు రిమూవ్ బీజీలు కూడా ఎలా కట్ చేసుకుంటారని చెప్పాను. అవి 2 వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ఎవరికైనా రాకపోతే చూసి నేర్చుకొని ఇలా PNGని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. క్రాపింగ్లోకి వచ్చి కొద్దిగా పైకి జరపండి. మాస్క్ ఎనేబుల్ చేసి ఫెదర్ని ఇంక్రీజ్ చేయండి బాగా. టిక్ మార్క్ పైన రైట్ మార్క్, మళ్ళీ ఇదే ఫోటో ఇంకొంచెం పెద్దగా చేసుకోండి. కిందకి వెళ్ళండి, క్రాపింగ్. సో కొంచెం క్రాప్ చేసుకొని టిక్ మార్క్, మళ్ళీ ఇదే ఫోటో ఇంకొంచెం పెద్దగా చేసుకొని ఇక్కడికి పెట్టేయండి. ఇలా ఇక్కడికి పెట్టేసి ఈ పిక్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని 3 dots ట్యాప్ చేసి డూప్లికేట్ చేయండి. ఈ డూప్లికేట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా పక్కకి తీసుకొచ్చి 3 dots ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ చేయండి. చిన్నగా చేసి ఇలా కిందకి జరపండి. ఇక్కడికి జరిపి ఇలా కిందకి వెళ్తే అల్పా ఒపాసిటీ అని ఉంటుంది చూడండి. ఒపాసిటీ లెవెల్ 30% ఉండాలి ఎగ్జాక్ట్గా. ఓకేనా? 30% టిక్ మార్క్. మళ్ళీ ఈ ఫోటో కావాలితే పెద్దగా చిన్నగా అడ్జస్ట్ చేసుకొని ఇలా ఇక్కడికి సెట్ చేసుకొని ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని దీన్ని ఎలైట్ మోషన్లో క్రియేట్ చేశాను. ఇలా ఓకేనా? ఇది సెలెక్ట్ చేసుకున్నారు కదా. సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్, ఇదే లిరికల్ వీడియో. కిందకి వెళ్తే బ్లెండింగ్, ఇందులో మల్టీప్లే అని ఉంటుంది. ఇది అప్లై చేయండి. టిక్ మార్క్. ఇప్పుడు వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా? లిరిక్స్ బాగా సెట్ అయినాయి కదా. ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు నేను ఇచ్చిన 5 కలర్స్
కలర్స్ పిఎన్జీ ఉంటుంది ఒకటి ఫ్లవర్ పిఎన్జీ, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీకు నచ్చిన కలర్ ఫ్లవర్ని కట్ చేసుకోండి. కిందకి వెళ్తే క్రాపింగ్ అని ఉంటుంది, ఓకేనా. ఇక్కడికి నేను చూడండి, నాకు గ్రీన్ నచ్చిందంటే గ్రీన్ క్రాప్ చేసుకుంటాను. మీకు ఏ ఫ్లవర్ నచ్చితే ఆ కలర్ని ఇక్కడికి క్రాప్ చేసుకోండి, ఇంకా అది మీ ఇష్టం. టిక్ మార్క్. మళ్ళీ ఇదే ఫ్లవర్ చిన్నగా చేయండి, చేసి కొద్దిగా ఫార్వర్డ్ చేసుకొని ఇక్కడికి అడ్జస్ట్ చేసుకోండి ఈ ప్లేస్లోకి, ఓకేనా. ఇంకా ఫ్లవర్ అని కలర్ అనేది మీకు నచ్చిన కలర్ని క్రాప్ చేసుకోండి. అందులో 5 ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. వచ్చారు కదా, ఒకసారి ప్లే చేయండి. ఓకే, సెట్ అయింది. ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క టెంప్లెట్ ఉంటుంది, పార్టికల్స్ టెంప్లెట్ 30 సెకండ్స్ది, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి. ఆడియో సింబల్, ఆడియో రిమూవ్ చేయండి ఫస్ట్. చేసిన తర్వాత మళ్ళీ ఇదే టెంప్లెట్ కిందకి వెళ్తే బ్లెండింగు, స్క్రీను, టిక్ మార్క్. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి రండి. లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఇంకొక స్నో వీడియో ఉంటుంది, స్నో పార్టికల్స్ వీడియో, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. చివరి పట్టుకుని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి ఆడియో సింబల్, ఆడియో రిమూవ్ చేయండి, టిక్ మార్క్. మళ్ళీ ఇదే స్నో పార్టికల్స్ వీడియో కిందకి వెళ్తే బ్లెండింగు, స్క్రీను, టిక్ మార్క్. ఆడియో మాత్రం కంపల్సరీగా రిమూవ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి, లేకపోతే నాయిస్ వస్తుంది బ్యాక్గ్రౌండ్. వన్స్ ఒకసారి ప్లే చేయండి, మీకు చూడటానికి చాలా బాగా వస్తుంది టెంప్లెట్ అయితే. సో ఈ విధంగా ఇప్పుడు మనం దీనికి బార్డర్ పెడదాం. ఫస్ట్కి వచ్చి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బార్డర్ ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్, పక్కన వైట్ బాక్స్, పైన రైట్ మార్క్, ఈ బార్డర్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇక క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఏమైనా చేంజెస్ కావాలేమో ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే, చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ వీడియోని ఎలా సేవ్ చేసుకుంటారంటే షేర్ పైన క్లిక్ చేసి 720 1080 మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టి బిట్ రేట్ మాత్రం 10 MBPS పెట్టండి ఎగ్జాంపుల్గా, ఎందుకంటే చాలా బాగా వస్తుంది క్వాలిటీ. సేవ్ చేసేయండి. ఈ విధంగా మనం అయితే ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.